शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता न हरे परतस्त्राता नानृता हतात्मकं परम्। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओं। मातृभ्यो नमः। परमेश्वर स्वरूपమైన సభకు నమస్కారం. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 76వ భాగానికి స్వాగతం. శుకుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు, ఓ పరీక్షిన్ మహారాజా, ఈ 14 భువనాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్థూల శరీరం. ఈ స్థూల శరీరంగా ఉన్నటువంటి 14 భువనాలను ఆదిశేషుడు తన యొక్క విశేషమైనటువంటి శక్తి చేత సంకర్షణుడు 30,000 యోజనాల విస్తీర్ణమున్నటువంటి కుండలినిగా, అంటే పాము చుట్లుగా దక్షిణావృతంగా ఆ విధంగా చుట్టుకొని సహస్ర పణములపైన 1000 పడగలపైన ఈ యొక్క లోకాలన్నింటినీ, భూలోకాన్ని కూడా మోస్తూ ఉన్నాడు నాయన. ఈ భూలోకం అనేటువంటిది ఆదిశేషుడి యొక్క పడగలపైన ఈ యొక్క పరిమాణాన్ని చూస్తే కేవలం ఆవగింజంత ప్రమాణంలో భూమి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లెక్కేసుకో ఆదిశేషుడి యొక్క పడగలు ఎంత విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయో. కాబట్టి అంత గొప్పవాడు సంకర్షణుడు. ఆ సంకర్షణుడు నల్లటి దుస్తులు ధరించినటువంటి వాడై నాగేటిని ఆయుధంగా కలిగి ఉంటాడు. ఆ విధంగా ఉన్నటువంటి సంకర్షణుని యొక్క స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే పూజలు చేస్తారో, ఎవరైతే ఆ సంకర్షణుని ఆశ్రయిస్తారో, ఆ సంకర్షణుని యొక్క నామాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటారో వారికందరికీ కూడా ఆ సంకర్షణుడు దుఃఖాలన్నీ కూడా తొలగింపజేస్తాడు. ఒకవేళ ముక్తిని కోరుకుంటే వారి యొక్క హృదయ గ్రంథిని భేదనము చేసి వారికి ముక్తిని కూడా ప్రసాదిస్తాడు సంకర్షణుడు. ఆ సంకర్షణుడు భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారమే అని శ్రీ సుఖమహర్షి పరీక్షితుతో చెప్తున్నాడు. అంత గొప్పవాడు సంకర్షణుడు. కావుననే ఈ సంకర్షణ నామాన్ని కలియుగంలో ఎవరైతే నిరంతరము సాధన చేస్తూ ఉంటారో వారికి దుఃఖము ఆవగించైనా కూడా కలగదు అని చెప్పేసి చెప్పాడు. కోరికలు తీరుతాయి, సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది. అంతేకాదు విశేషమైనటువంటి రాజ్యాధికారము కూడా కేవలం సంకర్షణుని యొక్క శక్తి వల్లనే వారికి వనగూరుతుంది అని శుకుడు పరీక్షిత్తో చెప్పాడు. చెబుతూ ఈ యొక్క భూలోకం నుంచి పై భాగంలో 14 భువనాలలో ఈ భూలోకానికి దక్షిణం వైపున సంయమనీపురం అనేటువంటి ఒక లోకమున్నది. దానిని యమలోకము అని చెప్పనంటారు. ఈ యమలోకానికి అధిపతి వచ్చేసి యమధర్మరాజు. ఆ యమధర్మరాజు భూలోకంలో పుట్టినటువంటి మానవులు వారు చేసుకున్నటువంటి పుణ్య పాపాలను బట్టి వారికి ఆయా లోకాలలో ఉన్నటువంటి శిక్షలన్నీ కూడా అమలయ్యేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి పురుషుడు జీవితకాలమంతా కూడా తన యొక్క ఉదర పోషణ నిమిత్తము, భార్యా పిల్లలను పోషించుకోవడానికి, తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించుకోవడానికి అని చెప్పేసి ఎన్నో రకములైనటువంటి పుణ్యకార్యాలు చేస్తాడు. పాపకార్యాలు కూడా చేస్తాడు. పాపములు చేసిన కారణం చేత వాడు యమలోకాలకు వెళ్ళవలసి వస్తుంది. పుణ్యకార్యాలు చేస్తే ఊర్ధ్వలోకాలకు వెళుతూ ఉంటాడు. కాబట్టి ఈ పాపకార్యాలు చేసినటువంటి వాడు
పడిపోయిన తర్వాత వాడు యమలోకానికి వెళతాడు. యమలోకంలో యమభటులు వాడిని ఈడ్చుకొని పోతూ ఉంటే వాడు యమసదనము వద్ద ఉన్నటువంటి ప్రధాన ద్వారాన్ని చూసి భయపడి అక్కడి నుంచి వెనక్కి తిరగాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ యమసదనం వద్ద భయంకరమైనటువంటి 4 కుక్కలు వాని ఎంటబడి కరుస్తాయి. లోపలికి పొయ్యే వరకు వాడిని వదిలిపెట్టవు. అయితే ఆ కుక్కల బారి నుండి కరిపించుకోకుండా వాడు ప్రశాంతంగా లోపలికి అడుగు పెట్టాలి అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం గుండా ఎవడైతే దాటతాడో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ముందు తీసుకొని పోతూ ఉంటే వెనక వైపు నుంచి వారితో పాటుగా ఈ జ్వాలాతోరణం గుండా ఎవరైతే నడుస్తారో వారికందరికీ కూడా యమదర్శనము ఉండదు అని చెప్పేసి శివమహాపురాణం చెప్తుంది. కాబట్టి యమసదనం వద్ద కుక్కల బెడద లేకుండా ఉండటానికి యమ దర్శనమే లేకుండా ఉండటానికి జ్వాలాతోరణం గుండా దూరాలి అని శుకుడు పరీక్షితుతో చెప్పాడు. మరొక్క మాట కూడా చెప్పాడు. ఒకవేళ వాడు యమలోకములోనికి అడుగు పెట్టాడు, ఎన్నో పాపాలు చేశాడు. అయితే వాడు చేసినటువంటి పాపాలను అనుసరించి బేరీజి వేసి వాడికి ఏ నరకం వచ్చేటట్లుగా చేయాలో ఆ నరకాలన్నీ కూడా చెప్తాను, సావధాన చిత్తుడవై వినవయ్యా అని చెప్పేసి పరీక్షితుకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ విధమైనటువంటి నరకాలు ఉంటాయి అని చెప్పేసి ఆ లోకాల యొక్క వర్ణన చెప్తే విన్నటువంటి వారికి ఆ పాపాలు చేసినటువంటి పాపమంతా కూడా పోయి వాడికి ఆ పాపం అనేటువంటిది అంటకుండా ఉంటుంది. కావున శ్రద్ధగా నువ్వు దీన్ని శ్రవణం చెయ్యని చెప్పేసి పరీక్షితుతో చెప్తున్నాడు. ఈ నరకలోకంలో ముందుగా ఉన్నటువంటి లోకం వచ్చేసి అంధతామిశ్రము అని చెప్పేసి ఒక నరకం ఉన్నది. ఈ అంధతామిశ్రం అనేటువంటి నరకం ఏంటయ్యా అంటే ఎదుటివారిని అనవసరంగా ఎదుటివారు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, మన బంధువులు కావచ్చు, బయటివారు కావచ్చు, ఎవరైనా సరే వారిని నిరంతరం కూడా పరిహసిస్తూ మాట్లాడితే, వారిని చులకన చేస్తూ మాట్లాడితే వీరిని తామిశ్రం అనేటువంటి నరకంలో వేసేస్తారు. తామిశ్రం అనేటువంటి నరకంలో వేసి యమకింకరులు బలమైనటువంటి సుత్తెల చేత వారిని చావమోతారు. వారిని అనేక రకాలుగా బాధలు పెడతారని చెప్పేసి తామిశ్రం అనేటువంటి నరకాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఉన్నటువంటిదే అంధతామిశ్రము. ఈ అంధతామిశ్రం అనేటువంటి నరకం ఏంటయ్యా అంటే తన ఉదర పోషణ నిమిత్తము, తన కుటుంబ పోషణ నిమిత్తము ఎదుటివారిని వంచించి, ఎదుటివారిని మోసము చేసి, వారి దగ్గర డబ్బు లాక్కొని ఏదో రకంగా ఉదరపోషణం చేసుకుంటూ ఉంటే అలాంటి వాడిని అంధతామిశ్రము అనేటువంటి నరకంలో వేసేస్తాడు. ఆ అంధతామిశ్రం అనేటువంటి నరకంలో ఒక భయంకరమైనటువంటి ఊబిలాంటి ఒక నది, క్రిములతో కూడుకొని ఉన్నటువంటి నది ఉంటుంది. దాంట్లో వాడిని తోసేస్తారు. తోసేస్తే వాడు ఆ క్రిముల మధ్యలో శుష్కించినటువంటి శరీరము కలిగినటువంటి వాడై ఆ క్రిములనే ఆహారంగా తీసుకుంటూ అంధతామిశ్రం అనేటువంటి నరకంలో పడిపోతాడు. ఆ తర్వాత ఉన్నటువంటిది మహాభయంకరమైనటువంటి నరకము రౌరవ నరకము అని చెప్పనంటారు. ఆ నరకలోకములో అనేకమైనటువంటి లోకాల గురించి వర్ణన చేస్తూ అందులో ముందుగా చెప్పాడు, అది వచ్చేసి తామిశ్రము అనేటువంటి నరకం. ఈ తామిశ్రం అనేటువంటి నరకం ఏంటయ్యా అంటే తనకు తెలిసినటువంటి వారు కానీ, తనకు దగ్గరగా ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే ఎదుటి వారిని పరిహసించి మాట్లాడేటువంటి వారిని తామిశ్రం అనేటువంటి నరకంలో వేసేసి వారిని భయంకరంగా వేడిగా ఉన్నటువంటి శూలాల చేత పొడుస్తారు. అది తామిశ్రం అనేటువంటి నరకం. రెండవది వచ్చేసి అంధతామిశ్రము. ఈ అంధతామిశ్రం అనేటువంటి నరకం ఏంటయ్యా అంటే ఏదైనా ఒక పురుషుడు తన యొక్క మిత్రుడు కానీ తనకు తెలిసినటువంటి వాడు ఎవరైనా సరే వాడిని వంచించి అతని భార్యను వీడు సంగమిస్తే వాడికి అంధతామిశ్రం అనేటువంటి నరకం వచ్చేస్తుంది. ఆ అంధతామిశ్రం అనేటువంటి నరకములో వాడిని ఉక్కు స్తంభాలతో కట్టివేసేసి ఆ వేడిగా ఉన్నటువంటి ఉక్కు స్తంభాలతో గొలుసులతో కట్టేసి భయంకరంగా ఉన్నటువంటి యమ పాశముల చేత చావమోదుతారు. మూడోది వచ్చేసి రౌరవ నరకం. ఈ రౌరవ నరకం అనేటువంటిది తన యొక్క ఉదర పోషణ నిమిత్తము కావచ్చు, భార్యాపిల్లలు పోషించుకోవడం కావచ్చు, తన యొక్క ఆస్తిని పెంచుకోవడం కోసమైనా కావచ్చు, ఏది ఏమైనా సరే ఎదుటి వారిని వంచించి వారి యొక్క ధనాన్ని అపహరించేటువంటి వారినందరినీ కూడా రౌరవము అనేటువంటి నరకంలో పాడేస్తారు. ఈ రౌరవం అనేటువంటి నరకంలో వేసేసి వాడిని అనేకమైనటువంటి క్రిములు కలిగినటువంటి ఒక పెద్ద ఊబిలాంటి నదిలో తోసేస్తారు. తోసేస్తే ఇంతవరకు ఎదుటివారి యొక్క సొమ్మును గ్రహించినటువంటి వాడు ఈరోజు ఆ యొక్క నరకంలో పడిపోయి శరీరము శుష్కించుకొని పోయి ఆ క్రిములని ఆహారంగా తీసుకుంటూ బాధలు అనుభవిస్తూ ఎందుకు గాని తప్పులు చేశానని చెప్పేసి వలవలా ఏడుస్తాడు. ఆ తర్వాత నరకం వచ్చేసి కుంభీపాకం అనేటువంటి నరకం. ఈ కుంభీపాకం అనేటువంటి నరకం ఏంటంటే ఈ భూమిపైన పుట్టినటువంటి 84 లక్షల జీవరాశులు,
ఈ జీవరాశుల్లో కొన్ని జీవరాశులు భూమిలో కలుగులను చేసుకొని, అంటే రంధ్రాలను చేసుకొని ప్రశాంతంగా వాటి జీవనం అవి సాగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎలుకలు భూమిలో రంధ్రాలు చేసుకొని జీవిస్తూ ఉంటే ఆ ఎలుకల యొక్క కన్నాలు మూసి వాటిని చంపి తము ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని కుంభీపాకం అనేటువంటి నరకములో వేసేసి వారిని చావమోదుతారు. ఆ తర్వాత వచ్చేసి కాలసూత్రం అనేటువంటి నరకం. ఈ కాలసూత్రం అనేటువంటి నరకం ఏంటయ్యా అంటే, ఈ జీవుడు భూలోకములో ఉన్నప్పుడు ఎన్నో రకములైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు వచ్చేసి బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు, భాగవతులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎవరైనా సరే వేదము వదిలిస్తూ ఉంటే వేద పండితులను కూడా వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాంటి వాడిని ఏం చేస్తారంటే ఈ యొక్క కాలసూత్రం అనేటువంటి నరకములో వేసేసి సలసలా కాగుతూ ఉన్నటువంటి ఉక్కు రసాన్ని వాని గొంతులో పోస్తారు. నువ్వు బ్రతికినంత కాలము ఇలాంటి పుణ్యాత్ములందరినీ కూడా వంచావు, నోటికొచ్చినట్టు మాట్లాడావని చెప్పేసి వాడిని ఇనుప గొలుసులతో కట్టేసి భయంకరమైనటువంటి పాశముల చేత చావమోదుతారని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా భయంకరమైనటువంటి నరకం వచ్చేసి అసిపత్రవనము అనేటువంటి నరకం. ఈ నరకాన్ని ఈ భూలోకములో ఉన్నటువంటి వారు ఏ తప్పు చేసినా కూడా వాడు ఎన్నో రకములైనటువంటి తప్పులు చేసి పాపాలు చేస్తే ఈ వనము గుండా తీసుకొని పోతారు. ముఖ్యంగా వాడు చేసేదంతా ఎలాంటి తప్పులు చేస్తుంటారంటే తన యొక్క ధర్మాన్ని మరిచిపోయి ఒక వర్ణములో పుట్టాడు, వర్ణానికి సంబంధించినటువంటి ధర్మ మార్గంలో వాడు నడుచుకుంటూ ఉండాలి. వాడు నడుచుకోడు, పాషండ మతాన్ని స్వీకరిస్తాడు. డబ్బు కోసం ప్రలోభ పెడితే మతాన్ని మార్చుకుంటాడు. మతాన్ని మార్చుకొని ఆ యొక్క మతములో నడుచుకుంటూ ఉన్నటువంటి వాడు పుట్టినటువంటి మతాన్ని వాడు వదిలిపెట్టేసేస్తాడు. అలాగా వదిలిపెట్టినటువంటి వారిని పాషండ మతస్థులు అని చెప్పనంటారు. వాడు బ్రాహ్మణుడిగా పుడతాడు. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు నిత్యము ఉభయ సంధ్యల్లో సంధ్యావందనం చెయ్యడు, మంత్రాలు చెప్పడు, ఈశ్వర సేవ చేయడు, భగవన్నామము పలకడు, గాయత్రి మంత్రోపదేశం అయినప్పటికీ కూడా యజ్ఞోపవీతం కూడా భుజం మీద ఉండడు, శుచిగా ఉండడు, శుచిత్వం లేకుండా ఇష్టానుసారం తిరుగుతూ పర్యూషాన్న భోజనము, ఉచ్చిష్ట భోజనం ఇత్యాది భోజనాదులన్నీ కూడా తింటూ నిరంతరము శూద్రతో కలిసి తిరుగుతూ మద్యపానము చేస్తూ శూద్రశీలతో రమిస్తూ ఈ విధంగా ఎవడైతే జీవితాన్ని గడుపుతూ ఉంటాడో అలాంటి దరిద్రులందరినీ కూడా పట్టుకొని పోయి అసిపత్రవనం అనేటువంటి భయంకరమైనటువంటి నరకము గుండా తీసుకొని పోతూ ఉంటారు. నిజానికి ఈ అసిపత్రవనము గుండా జీవుని తీసుకొని పోతూ ఉంటే ఆ యొక్క భయంకరమైనటువంటి అడవిలో ముందు యమదూతలు వాని లాక్కొని పాశముల చేత పోతూ ఉంటే ఆ అసిపత్రవనములో ఉన్నటువంటి చెట్ల యొక్క ఆకులు ములుకుల కంటే చాలా పదురుగా ఉంటాయి. అవి శరీరానికి కోసుకొని రక్తం లొడలడా కారిపోతూ ఉంటుంది. జీవుడు ఓ అని చెప్పేసి ఏడుస్తూ రోదన చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వారు వాడిని పట్టించుకోరు. వాడు ఒకవేళ నడవలేకపోతే వెనక వైపు నుంచి ఆ వెనక వైపు ఉన్నటువంటి యమభటులు వారిని పాశముల చేత భయంకరమైనటువంటి కొరడాల చేత చావమోదుతారు. పాషండ మతాన్ని స్వీకరించినటువంటి వారు, తన యొక్క విద్యుక్త ధర్మాన్ని మరిచినటువంటి వారు, తన యొక్క వర్ణ సంకరము జరిగినటువంటి వారినందరినీ కూడా ఈ యొక్క అసిపత్రవనం అనేటువంటి భయంకరమైనటువంటి నరకములో తీసుకొని పోయి వారిని ఒక నరకములో పాడేస్తారు. ఆ నరకం వచ్చేసి ఆ భయంకరంగా ఉన్నటువంటి వారినందరినీ కూడా తీసుకొని పోయి వైతరణి అనేటువంటి నదిలో పాడేస్తారు. ఈ వైతరణి అనేటువంటి నది చాలా భయంకరమైనటువంటి నది. ఆ నది ఎలా ఉంటుందయ్యా అంటే రక్తము, మాంసము, లాలాజలము ఇత్యాది క్రిమి కీటకాలు కలిగినటువంటి చాలా దుర్గంధ భూయిష్టమైనటువంటి నది. ఆ నదిలో వీరిని ఎత్తకపోయి పాడేస్తే ఆ నదిలో పడినటువంటి వారు కొట్టు మిట్టాడుతూ బాధపడుతూ చావలేక బ్రతకలేక ఎందుకురా ఇన్ని తప్పులు చేశానని చెప్పేసి వాడు నిరంతరం కూడా వైతరణి నదిలో వాడి యొక్క పాపమంతా కూడా శమించేంత వరకు అక్కడ అనేక రకములైనటువంటి కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాదు బ్రాహ్మణులను వంచిన, బ్రాహ్మణుల యొక్క సొమ్ము దొంగతనము చేసినప్పటికీ కూడా లేదా తల్లిదండ్రులను హింసించినా కూడా వారిని కాలసూత్రం అనేటువంటి భయంకరమైనటువంటి నరకంలో పడేస్తారు. నిజానికి ఈ కాలసూత్ర నరకం అనేటువంటిది దాని యొక్క లక్షణాన్ని వింటే ఎవడు భవిష్యత్తులో తప్పులు చేయడు. తల్లిదండ్రులను హింసించేటువంటి వాడు, బ్రాహ్మణులను మానసికంగా బాధపడేటట్టుగా మాట్లాడేటువంటి వాడు, బ్రాహ్మణులను కొట్టేటువంటి వాడు, బ్రాహ్మణుల యొక్క సొమ్ము దోచుకునేటువంటి వాడు, గురుపత్ని సంగమం చేసేవాడు, బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకునేటువంటి వాడు, బ్రాహ్మణ స్త్రీతో సంగమం చేసేటువంటి వాడు, ఇలాంటి బ్రాహ్మణ స్త్రీలతో ఏ విధమైనటువంటి అకృత్యములైనటువంటి పనులు చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ వారి యొక్క ఐశ్వర్యానంతా లాగుకునేటువంటి వారినందరినీ కూడా కాలసూత్రం అనేటువంటి భయంకరమైనటువంటి నరకంలో తోసేస్తారు. ఈ కాలసూత్ర నరకంలో దాదాపు 10,000 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక వెడల్పాటి ఒక లోహపు పళ్ళెం ఉంటుంది.
ఆ లోహపు పళ్ళాన్ని క్రింది వైపు నుంచి విశేషమైనటువంటి అగ్ని వేడి చేస్తూ ఉంటారు. ఆ వేడి చేస్తే లోహ పళ్ళెము ఎర్రగా సలసలా కాగుతూ ఉంటుంది. ఆ సలసలా కాగుతూ ఉన్నటువంటి లోహపు పళ్ళెం పైన ఈ విధంగా తప్పు చేసినటువంటి వాడిని నడిపించుకొని కొరడాలతో కొట్టి ఈడ్చుకొని పోతూ ఉంటారు యమకింకర్లు. వాడు కాళ్ళు బొబ్బలెక్కి మలమలా మాడుతూ రోదనం చేస్తూ ఉంటే కూడా వాడిని పట్టించుకోరు. ఆ విధంగా లోహపు పళ్ళెం పైన నడిపిస్తూనే ఉంటారు. కాళ్ళు బొబ్బలెక్కిపోయి వాడు ఒక్కొక్కసారి కాలు అడుగు తీసి అడుగు పెట్టలేక కింద పడిపోతాడు. శరీరం వేడెక్కుతుంది, శరీరం బొబ్బలెక్కిపోతుంది. పైనుంచి మండేటువంటి సూర్యుడు తన యొక్క తీక్షణమైనటువంటి కిరణముల చేత పైనుంచి కూడా వాడికి వేడిని కలగజేస్తుంటాడు. ఈ విధంగా వాడు కాలసూత్రం అనేటువంటి నరకములో దాదాపు ఎంతకాలం ఉంటాడయ్యా అంటే, ఒక గోవు, పవిత్రమైనటువంటి గోవు యొక్క శరీరం పైన ఎన్ని రోమాలుంటాయో అన్ని రోమాలు అన్ని సంవత్సరాల కాలం పాటు ఆ లోహపు పళ్ళెంపైనే కాలసూత్రం అనేటువంటి నరకములో పడి అన్ని బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. అందుకే ఎవరైనా సరే జీవుడు పడిపోయిన తర్వాత ఆ జీవుడు పడిపోయినటువంటి సమయంలో వాడు బ్రతికినన్నాళ్ళు ఎలా బ్రతికాడో తెలియదు, కానీ వాడు ఈ విధమైనటువంటి నరకాల బాధలు పడకుండా ఉండటానికి, నరక యాతనలు పొందకుండా ఉండడానికి కొన్ని దానాలు చెప్పారు మన వాళ్ళు. ఎందుకంటే ఒక కర్మ చేస్తే ఆ కర్మ వల్ల మనకు పుణ్యమైనటువంటి కర్మ అయితే పుణ్యం వస్తుంది, పాపపు కర్మ అయితే పాపము మనకు సంక్రమిస్తుంది. అయితే నేను ఫలాని పాపము చేశాను కాబట్టి ఈ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి పుణ్యకర్మ చేస్తానంటే శాస్త్రం ఒప్పుకోదు. పాపానికి తగిన పరిహారం చేసుకుంటేనే పాపం వల్ల పొందినటువంటి ఆ యొక్క బాధ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. పుణ్యకార్యం చేస్తే దానివల్ల పుణ్యాన్ని పొంది స్వర్గసుఖాన్ని అనుభవించవచ్చు అని చెప్పేసి చెప్తాడు. మరి ఇప్పుడు వీడు పాపాలు చేశాడు, చేసిన కారణం చేత వాడిని ఊర్ధ్వలోకాల్లో, యమలోకాల్లో ఈ విధమైనటువంటి యాతనలు పొందుతున్నాడు. మరి అలాంటి యాతనల నుంచి వానికి ఉపశమనం కలిగేటట్లుగా చేయాలంటే ఏమి చేయాలి అక్కడ చెప్పాడు వాడు. అసిపత్రవనం అనేటువంటి వనము గుండా, భయంకరమైనటువంటి వనము గుండా తీసుకొని పోతూ ఉంటే వాడి శరీరము రంపపు పళ్ళవలే ఉన్నటువంటి చెట్ల ఆకుల చేత పొడుచుకొని రక్తము కారుతూ ఉంటుంది. మరి ఆ శరీరం ఆ రంపపు పళ్ళ వంటి ఆ ఆకుల నుంచి ఉపశమనం పొందడానికి వస్త్రదానం చేయాలి అంటాడు భూలోకంలో. వస్త్రదానం చేస్తే చనిపోయినటువంటి వాడి పేరుపైన ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడికి, కులపురోహితుడికి వస్త్రదానం చేస్తే వాడికి అసిపత్రవనం అనేటువంటి ఆ యొక్క నరకం నుంచి విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత కాలసూత్రం అనేటువంటి నరకం. ఈ కాలసూత్రం అనేటువంటి నరకంలో వాడిని లోహపు పళ్ళెరాలపైన నడిపిస్తారని చెప్పాం. భయంకరంగా వేడివేడిగా ఉన్నటువంటి లోహ పళ్ళెరాలపైన నడిపిస్తూ ఉంటే ఆ నడిపించేటువంటి సమయంలో వాడి కాళ్ళు బొబ్బలెక్కుతాయి. బొబ్బలెక్కేటువంటి కాళ్ళ నుంచి వారికి ఉపశమనం పొందడానికి చెప్పులు దానం చేయాలి అని అంటారు. పైనుంచి సూర్యుని యొక్క తీక్షణమైనటువంటి వేడి వాని యొక్క శరీరం పైన పడుతుంటుంది కాబట్టి ఛత్రి దానం చేయాలి అంటాడు. వైతరణి నదిలో వాని తీసుకుపోయి వేసేస్తారన్నాం. మరి వైతరణి నది క్రిమి కీటకాదులు కలిగి ఉన్నటువంటి ఆ చీము నెత్తురు కలిగి ఉన్నటువంటి నది కాబట్టి ఆ నది గుండా జీవుని ఈడ్చుకొని పోతూ ఉంటే ఆ జీవుడు ఆ నదిలో పడిపోయి ఆ నదిని దాటలేక అక్కడనే ఆ క్రిములను, ఆ యొక్క లాలాజలాన్ని, ఆ రక్తాన్ని, ఆ మాంసాన్ని తాను వదిలినటువంటిదే తాను మళ్ళా కూడా తీసుకుంటూ ఆ విధమైనటువంటి కష్టాలన్నీ అనుభవిస్తూ వైతరణి నదిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. మరి ఆ వైతరణి నది నుంచి వాని ఉపశమనం పొందించాలి, ఆ నదిని దాటించాలంటే గోవు దానం చేయాలి అంటాడు. కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి ఏదైనా సరే ప్రతిక్రియలు చేసిన కారణం చేత వాడు యమలోకంలో బాధలు పడకుండా ఉండేటట్లుగా చేయవచ్చు. కొందరు ఈ లోకంలో ఏం చేస్తుంటారంటే ఎదుటి వారిని యొక్క సొమ్ము అపహరించాలని ప్రతినిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వాడి దగ్గర సొమ్ము లాక్కుంటారు, లేదా ఎదుటి వారికి కొంచెం మందు పెట్టి చంపేస్తారు, కొన్ని మందు పాత్రలు పెట్టి కొంతమందిని చంపేస్తూ ఉంటారు. ఈ విధంగా మందు పాత్రలు పెట్టి కానీ, మందు పెట్టి కానీ చంపేసేటువంటి వారు పడిపోయిన తర్వాత ఊర్ధ్వలోకంలో వాణ్ణి, యమలోకంలో ప్రతినిత్యము కూడా వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి 700 కుక్కలు ప్రతినిత్యం వాడిని కరుస్తూ ఉంటాయంట. ఎంతవరకు అంటే కల్పాంతం వరకు వాడు ఆ విధమైనటువంటి బాధలు పొందుతూనే ఉండాల్సిందే. ఆ విధంగా వాడు నరకాన్ని అనుభవిస్తాడు. ఆ తర్వాత మానవుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు యవ్వనములో ఉన్నటువంటి వాడు యవ్వన మదము చేత స్త్రీ చేత చక్కగా సంగమించినటువంటి వాడు స్త్రీ చేత రేతఃపాతం చేస్తే రేతఃపాతం అనేటువంటి నరకములో పడేసి నువ్వు ఈ రేతం తాగుతూ నువ్వు కల్పాంతం వరకు పడి ఉండు అని చెప్పేసి వాడిని ఆ విధంగా రేతఃపాతము అనేటువంటి నరకములో పడేటట్లుగా చేస్తారు. మరికొందరు వచ్చేసి జంతువులను క్షుద్రదేవతలకు బలిస్తూ ఉంటారు. జంతువులను క్షుద్రదేవతలకు బలిస్తూ వారి యొక్క ఆనందాన్ని తీర్చుకుంటూ ఆ విధంగా ఉన్నటువంటి
పనులు చేసిన కారణం చేత వాడు ఏ ఏ జంతువులనైతే సంహరించాడో వాడు పడిపోయిన తర్వాత యమలోకములో అదే జంతువులు ఆ రూపాలతో ఉండి వజ్రముల వంటి పదునైనటువంటి ముక్కులు కలిగి పళ్ళు కలిగి వచ్చినటువంటి వాడి యొక్క కొమ్ముల చేతను ఆ యొక్క పళ్ళ చేతను కొరుకుతూ అని నానా చిత్రహింసలు పెడతాయని చెప్పాడు. అంతేకాకుండా మరికొందరు ఏం చేస్తారంటే ఈ లోకములో జంతువులను సంహరించడానికని చెప్పేసి వారి యొక్క కడుపులలో శూలాలు గుచ్చుతారు, కళ్ళలో శూలాలు గుచ్చుతారు, శరీరమంతా శూలాలు గుచ్చి అవి బాధలు పడుతూ ఉంటే వీడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు పడిపోయిన తర్వాత యమలోకములో శూలప్రోతము అనేటువంటి నరకానికి వెళతాడు. ఆ శూలప్రోతం అనేటువంటి నరకములో వేసేసి బాగుగా కాచినటువంటి వేడిగా ఉన్నటువంటి ఆ యొక్క శూలాలు వాని యొక్క కడుపులో కుచ్చుతారు. కుచ్చడమే కాదు, వాడి యొక్క నోట్లో ఉక్కు రసాన్ని వేడివేడిగా సలసలా కాగుతున్నటువంటి ఉక్కు రసాన్ని పోసేస్తారని చెప్పారు. ఈ లోకంలో అన్యుల యొక్క సొమ్ము అనాయాసంగా కొందరు దోచేస్తూ ఉంటారు, వాడికి తెలియకుండానే వాడి యొక్క సొమ్మంతా కూడా కొట్టేస్తూ ఉంటారు. ఆ సొమ్ము దోచుకున్నటువంటి వాడిని ఏం చేస్తారయ్యా అంటే యమలోకములో దాదాపు కొన్ని వేల యోజనాల ఎత్తులో ఉన్నటువంటి కొండ శిఖరాలకు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాడిని తలక్రిందులుగా వేలాడదీసి జార విడిస్తే వాడు దబాల్న కొన్ని వేల యోజనాల నుంచి కింద పడతాడు. కింద పడినప్పుడు కింద భయంకరమైనటువంటి పదునైనటువంటి ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద వాడు పడి వాని యొక్క శరీరం అంతా ఖండాలుగా తెగివేయబడి మరలా అవి అతుక్కుంటాయి. ఆ విధంగా అవి తెగబడి అతుక్కుంటూ ఉంటే వాడు పొందేటువంటి యాతన అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఆ విధమైనటువంటి బాధలు అనుభవించేటట్లుగా చేస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు కొందరు జంతువుల యొక్క మాంసాన్ని జంతువులను సంహరించి పదునైనటువంటి కత్తులతో జంతువులను బ్రతికి ఉన్నటువంటి జంతువులను చంపి మాంసము ఆహారంగా మాంసము వ్యాపారంగా చేసుకొని చంపేటువంటి వారిని అందరినీ కూడా వారు యమలోకములో భయంకరమైనటువంటి కత్తుల చేత వారి శరీరాన్ని ఖండాలుగా ముక్కలుగా ఈ విధంగా తోసేస్తూ ఆ ముక్కలుగా వారిని నరుకుతూ ఉంటారట. నరికితే ముక్కలైపోతుంది, మళ్ళీ వచ్చి అతుక్కుంటుంటాయి, మళ్ళా నరుకుతూ ఉంటారు. ఈ విధంగా అనేక రకములైనటువంటి బాధలకు వాడు లోనవుతారు. ఈ విధంగా యమలోకములో దాదాపు 21 రకములైనటువంటి నరకములతో పాటుగా కొన్ని వేల నరకాలు కూడా ఉన్నాయి నాయన పరీక్షిత్ మహారాజా. కాబట్టి ఈ నరకాల యొక్క వర్ణన విన్నావంటే చాలు, నువ్వు ఒకవేళ ఇందులో సంబంధించినటువంటి ఏదైనా పాపము చేసి ఉంటే ఆ పాప ఫలితము నీకు అంటదు అని చెప్పేసి కూడా శుకుడు పరీక్షితుతో చెప్పాడు. కాబట్టి పాప పరిహారం చేసుకోవాలి. పాప పరిహారం చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి పాపము చేసినందువల్ల ఏ విధమైనటువంటి పాపాన్ని ఏ విధమైనటువంటి ఆ యొక్క ఫలితాన్ని మనం పొందుతామో దాన్ని పోగొట్టుకోవడానికి ఆ కర్మ తప్పనిసరిగా ఆచరించి తీరాలి అని చెప్పేసి శుకుడు పరీక్షిత్తో చెప్పాడు. ఈ విధంగా నరకలోకంలో ఉన్నటువంటి నరకాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ భూమిపైన పుట్టినటువంటి వారందరూ కూడా తెలిసో తెలియకో తప్పులు చేస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కాబట్టి ఆ పాపాలు చేయకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెబుతూ పుణ్యము చేసినటువంటి వారు ఎవరైనా సరే పుణ్యలోకాలకు వెళ్ళి స్వర్గాది సుఖాలను అనుభవిస్తారని చెప్పాను. కొందరు ఈ లోకంలో ఆడంబరాల కోసం అని చెప్పేసి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. నిమ్న జాతిలో పుట్టినటువంటి వారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు ఈ విధంగా 4 జాతులు తీసుకున్నప్పుడు కింది జాతిలో పుట్టినటువంటి వారు బ్రాహ్మణ వేషాన్ని ధరించి శిఖ ధరించి చక్కగా వాడు యజ్ఞోపవీతాన్ని మెడలో వేసుకొని మంత్రాలు వల్లెవేస్తూ యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆడంబరంగా చేస్తూ ఉంటారు. అలాంటి వాడిని కాలసూత్రం అనేటువంటి నరకంలో పాడేసేస్తారు. తలక్రిందులుగా వేసి సలసలా కాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క జలాలలో సలసలా కాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క లోహపు జలాల్లో వాడిని ముంచి తేల్చుతుంటారు. వాడి నాలిక కోసేస్తారు. అక్కడికి పోయిన తర్వాత వాని కంఠంలో భయంకరమైనటువంటి వేడివేడిగా ఉన్నటువంటి ద్రవాన్ని పోసి ఇప్పుడు మాట్లాడరా, ఇప్పుడు చెప్పు నీ యొక్క వేదమంత్రాలని చెప్పేసి వాని అనేక రకాలుగా శిక్షిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఆడంబరాల కోసము నిమ్న జాతిలో పుట్టినటువంటి వారు ఉన్నతులు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించకూడదని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఆడంబరం కోసం కూడా ఏవీ చేయకూడదు. ఏ వర్ణములో ఉన్నటువంటి వారికి భగవంతుడు ఏ రకములైనటువంటి పనులను విధి విధానాలను ఆ భగవంతుడు ఏర్పాటు చేశాడో వారిని మాత్రమే వారు తూచా తప్పకుండా పాటించాలి. ఉన్నత వంశములో పుట్టినవాడు వాడి కర్మలను వదిలిపెట్టినా, నిమ్న జాతిలో పుట్టినటువంటి వాడు ఉన్నతుల యొక్క కర్మలను ఆచరించిన అందరినీ కూడా తీసుకొని పోయి వారిని అసిపత్రవనము వైతరణి నది అయినటువంటి ఆ యొక్క నరకాల్లో వేసి భయంకరమైనటువంటి వాడు కష్టాలు అనుభవించేటట్లుగా చేస్తాడని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా ఈ భూమిపైన పుట్టినటువంటి వాడు మహాధనవంతుడు పుడతాడు కొందరు. ఎందుకంటే వాడు గత జన్మముల్లో చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం చేత
చేత వాడు శ్రీమంతుడుగా పుట్టవచ్చు, కొందరు దరిద్రులుగా కూడా పుట్టవచ్చు. అయితే శ్రీమంతుడుగా పుట్టినటువంటి వాడు ఐశ్వర్యానికి అధిపతిగా ఉండి నిరంతరం కూడా ఇదంతా నా ఐశ్వర్యము, ఇదంతా నేనే సంపాదించాను, దీనికంతటికీ నేను ఒక్కడినే అధిపతి అని చెప్పేసి కనీసము దాన ధర్మాలు కూడా చేయకుండా, భిక్షము కూడా పెట్టకుండా, కనీసం కాకికి బలి కూడా పెట్టకుండా ఏ విధంగా అయితే ఆ డబ్బునంతా కూడా పోగేసి కాపలాగా ఉంటాడో అలాంటి వాడిని భయంకరమైనటువంటి నరకంలో క్రిమిభోజన నరకము అనేటువంటి నరకంలో పాడేస్తారు. వాడు ఆ క్రిమిభోజనం అనేటువంటి నరకములో పడిపోయి ఆ నరకములోనే నరక యాతనలు అనుభవిస్తూ అక్కడనే ఉండి, ఒరి దుర్మార్గుడా, నిరంతరము కూడా నువ్వు డబ్బుకు పిశాచి వెళ్ళి అక్కడ కాపల కాశావు కాబట్టి ఈ క్రిమిభోజనం అనేటువంటి నరకంలో కూడా నువ్వు పిశాచిగా పడి ఉండు కల్పాంతం వరకు అని చెప్పేసి ఆ క్రిములనే తింటూ, ఆ క్రిములనే ఉమ్ముతూ, ఆ క్రిముల మధ్యనే శుష్కించినటువంటి శరీరము కలిగినటువంటి వాడై క్రిమిభోజనం అనేటువంటి నరకంలో భయంకరమైనటువంటి ఆ యొక్క బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. మరికొందరుంటారు ఎదుటివారిని సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు. తన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వచ్చినటువంటి అతిథిని మర్యాదగా పలకరించాలి, కొన్ని మంచినీళ్ళు ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, లేదా తను మంచి మాటలతో అతడి యొక్క మనసు ఎంత ఆందోళనతో వచ్చాడో తెలియదు, ఎంతో బాధతో వచ్చాడో, ఏ అవసరం ఉండి వచ్చాడో తెలియదు. కానీ వచ్చినటువంటి వాడిని ఎవరైనా సరే సూటిపోటి మాటలతో ఎదుటివారి యొక్క మనస్సు గాయమయ్యేటట్లుగా ఎవరైతే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడినటువంటి వాడు పడిపోయిన తర్వాత యమలోకములో వాడిని భయంకరమైనటువంటి వజ్రముల వంటి పదునైనటువంటి ముక్కు కలిగినటువంటి కాకుల చేత వాని కళ్ళు పొడిపిస్తారంట. అంత భయంకరమైనటువంటి నరకాన్ని వాడు అనుభవిస్తాడు. ఈ విధంగా ఈ నరకలోకంలో విశేషమైనటువంటి నరకాలన్నీ కూడా ఉన్నాయి. ఈ నరకయాతనలు పొందకుండా ఉండాలి అంటే ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏమి చేయాలయ్యా అని చెప్పేసి పరీక్షిత్ అడిగాడు. అడిగితే అప్పుడు శుకుడు అన్నాడు, ఏమి లేదు నాయన, సప్తాహ దీక్షతో ఎవడైతే భాగవతాన్ని శ్రవణము చేస్తాడో, భాగవత పారాయణం చేస్తాడో, నిరంతరం భాగవతాన్ని తన యొక్క హృదయంలో ఉంచుకొని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్మరణ చేస్తూ ఉంటాడో అటువంటి వారికి ఏ కష్టాలు రావు, యమ దర్శనం అనేటువంటిదే జరగదని చెప్పేసి శుకుడు పరీక్షిన్ మహారాజుతో చెప్పేసరికి పరీక్షిన్ మహారాజు అంటాడు శుకుడితో, స్వామి, ఈ లోకములో పుట్టినటువంటి వారు ఎన్నో రకములైనటువంటి పాపకృత్యాలు చేస్తూ ఉంటారు, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. మరి ఇన్ని పాపాలు చేసినప్పటికీ కూడా, పాపాలు చేసినాడని తెలిసి కూడా పాపాలు చేసిన కారణం చేత అప్పటికి తత్కాల సుఖాన్ని వాడు పొందినా కూడా భవిష్యత్తులో ఆ పాపము ఫలిస్తుంది. దానివల్ల దుఃఖాలన్నీ కూడా పొందుతూ ఉంటాడు. మరి అలాంటి దుఃఖాలు పొందకుండా ఉండాలి అంటే వాడు ఏం చేయాలి, అవి తెలిపి నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి పరీక్షిత్తు శుకుడిని వేడుకుంటాడు. అప్పుడు పరీక్షిత్తుతో శుకుడు అంటున్నాడు, నాయన, ఈ లోకములో పుట్టినటువంటి వారు త్రికరణ శుద్ధిగా ఏ పనైనా కూడా చేయాలి. మనస వాచ కర్మన ఏ పని చేయాలనుకున్నాడో ఆ పనిని మనస్సులో అనుకోవాలి, నోటితో చెప్పాలి, చేత్తో చేయాలి. దీన్నే త్రికరణ శుద్ధి అంటాడు. మనస్సులో ఒకటి అనుకొని నోటితో ఒకటి చెప్పి చేత్తో ఒకటి చేస్తే అది త్రికరణ శుద్ధి కాదు. ఈ విధంగా చేసినటువంటి కర్మలన్నీ కూడా పాపభూయిష్టమైనటువంటి కర్మలు. ఈ పాపభూయిష్టమైనటువంటి కర్మలు చేస్తున్నందువల్ల వాడు నరకానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది, నరక యాతనలు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పుణ్యకార్యాన్ని త్రికరణ శుద్ధిగా ఎవడైతే చేస్తాడో చేసినటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, పాపపు రాసినేటువంటిది కూడా ధ్వంసమైపోతుంది, పుణ్య ఫలితము విక్కుటమైపోతుంది. ఎందుకంటే త్రికరణ శుద్ధిగా చేసినటువంటి కర్మల యొక్క ఫలితము చేత ఏ విధంగా అయితే సూర్యోదయమైనప్పుడు మంచంతా కూడా సూర్యుని యొక్క వేడిమి ఆవిరైపోతుందో ఆ విధంగా వీడు చేసినటువంటి పాపాలన్నీ కూడా పాపపు యొక్క మంచంతా కూడా సూర్యుని యొక్క జ్ఞానం అనేటువంటి కాంతి చేత అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ జ్ఞానం అనేటువంటి చీకటి పారద్రోలబడుతుందయ్యా. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పాపాలు పోగొట్టుకోవాలంటే హరిసేవ వినా ఈ ముల్లోకాల్లో ఏదీ కూడా లేదు. నిరంతరము హరినామ సంకీర్తన చేయాలి, హరి మందిరానికి వెళ్ళాలి, హరి మందిరాన్ని శుభ్రం చేయాలి, హరినామ సంకీర్తన చేస్తూనే హరి భజనలు వినాలి, హరికి సంబంధించినటువంటి గుణ విశేషాలను తెలిపేటువంటి పురాణ శ్రవణము చేయాలి, పురాణాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని తపమున, బ్రహ్మచర్యమున, శమధమాది గుణంబుల, సత్యంబులను, దాన ధర్మంబులను మనము ఎన్నో రకాల తపస్సులు చేస్తాం. ఈరోజు ఏకాదశి మౌనవ్రతం అని చెప్పేసి కూర్చుంటాం. అది ఏంటి? మౌనవ్రతం అనేటువంటిది కేవలం మాట పలకను అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సు మౌనంగా ఉండాలి, వాక్కు మౌనంగా ఉండాలి, కర్మ మౌనంగా ఉండాలి. ఈ మూడు ఏకీకృతమైతేనే అది మౌనవ్రతం అవుతుంది. మనం మాట్లాడకుండా విషయాలన్నీ కూడా పలక మీద రాసిచ్చి ఎదుటివారితో చెబుతూ ఉంటే అది మౌనవ్రతం కాదు. కాబట్టి తపమున, బ్రహ్మచర్యమున, సత్యంబున, దాన ధర్మంబులను
ఈ యొక్క భూలోకములో శమదమాది గుణంబులను ఎన్ని సాధించినప్పటికీ కూడా అంతరేంద్రియ బాహ్యేంద్రియ ఈ విధంగా ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఇంద్రియములను కానీ బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియములను కానీ వశపరుచుకొని లోపరుచుకొని వాటిని అన్నిటినీ కూడా ఉపశమింపచేసి తపస్సు బ్రహ్మచర్యాన్ని నిరంతరం కూడా సత్యవాక్ పరిపాలన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆచరిస్తూ నిరంతరం కూడా చాలా గొప్పగా మంచి సత్వగుణోపేతమైనటువంటి మనస్సుతో కలిగి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి మానవుడు దారి తప్పే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా వాడు దారి తప్పి పడిపోతాడు. అయితే వీటన్నిటి వల్ల కూడా పొందనటువంటి సౌఖ్యము కానీ పొందనటువంటి ముక్తి కానీ కేవలము హరినామ సంకీర్తనం వల్లనే హరి సేవ వల్లనే పొందవచ్చయ్యా. జీవిత కాలమంతా కూడా ఎన్ని తప్పులు చేసినప్పటికి కూడా భగవంతుని యొక్క నామాన్ని పట్టుకుంటే ఆ తప్పుల వల్ల పొందినటువంటి పాప రాశినంతా కూడా భగవంతుని యొక్క నామం అనేటువంటి దివ్యమైనటువంటి అగ్ని ధ్వంసము చేసేస్తుంది. వాడి యొక్క జీవితము చరితార్థమవుతుంది. వాడు పునీతుడవుతాడు. వాడు ఉత్తమ లోకాలకు అర్హుడవుతాడని చెప్పేసి శుకుడు పరీక్ష మహారాజుతో చెప్తూ మరొక్క మాట కూడా చెప్పాడు. దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే వింతల్మేన చెరింపనప్పుడే తలంపన్ని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట చెప్పాడు. అయ్యా, భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు పట్టుకోవాలయ్యా అంటే ఆయన చెప్పాడు, ఎప్పుడో ముసిలోడైన తర్వాత ఇంట్లో ఏబేరీ చేతగానప్పుడు ఒక మూల కూర్చొని భగవన్నామం పట్టుకోకూడదంట. దంతంబుల్ పడనప్పుడే పళ్ళ యొక్క పటుత్వం గట్టిగా ఉంది. మంచి పద్యము చెప్పు, మంచి మాట చెప్పు, మంచి నామాన్ని ఉచ్చారణ చేయి. పళ్ళు పడిపోయిన తర్వాత నామోచ్చారణ చేస్తే అది స్పష్టంగా ఉండదు. మనం చెప్పిన ఎదుటివారికి అర్థము కాదు. కాబట్టి దంతంబుల్ పడనప్పుడే తనువు యందు ఆరూఢి ఉన్నప్పుడే చక్కగా కూర్చొని ఒక గంట సేపు భగవంతుని సేవించుకోవాలి అనుకున్నాడు. వయస్సు ఉడిగిపోయింది, శరీరం సహకరించలేదు. వాడు ఎలా చేయగలడు భగవంతుని యొక్క సేవ? కాబట్టి శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే నువ్వు భగవంతుని సేవ చేయి. తీర్థయాత్ర సందర్శనం చేయి, 4 చోట్లకు వెళ్ళు, నలుగురితో మాట్లాడు, 4 గుళ్ళకు వెళ్ళు, 4 చోట్ల వెళ్ళి నువ్వు వచ్చేసి సేవ చేసిరా అంటాడు. కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే, వృద్ధాప్యము రాకముందే, నిన్ను ఆడవాళ్ళందరూ చీదరించుకోకముందే, అంటే భార్య తోడు నీతో రావాలి. నీతో వచ్చేటప్పుడు ఎవరైనా చెయ్యి పట్టుకుంటారని చెప్పి నువ్వు అడగకూడదు. జరాక్రాంతంబు కానప్పుడే, కాబట్టి నీకు ముసలితనం రాకముందే, స్త్రీలు ఎవరు కూడా నిన్ను విసుక్కోగనంటువంటి వయసు ఉన్నప్పుడే, వింతల్మేన చెరింపనప్పుడే, శరీరములో కనుచూపు అనేటువంటిది పడిపోకూడదు. చెవి వినికిడి శక్తి తగ్గిపోకుండా ఉన్నప్పుడే, చూపు బాగా ఉన్నప్పుడే, అన్ని వినేటువంటి శక్తి ఉన్నప్పుడే, కురులు వెల్వెల్ల కానప్పుడే, వెంట్రుకలు నెరిసిపోకముందే నువ్వు భగవంతుని యొక్క పాదాలు పట్టుకో. అలా భగవంతుని యొక్క పాదాలు ఎవడైనా పట్టుకుంటే వాడు తరిస్తాడు అని శుకుడు పరీక్ష మహారాజుతో చెప్పాడు. అంతేకాదు నాయన, ఒకవేళ ఇవి లేకపోయినప్పటికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని సర్వకాల సర్వావస్థల యందు త్రికరణ శుద్ధిగా ఎవడైతే భావిస్తాడో, భావించినటువంటి వాడికి మోక్షము అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరిక పండువలే ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఉపాఖ్యానాన్ని చెప్తాను, శ్రద్ధగా విను, నీ జన్మ చరితార్థమవుతుంది అని చెప్పేసి శుకుడు పరీక్ష మహారాజుతో చెప్పాడు. కాబట్టి ఏ విధమైనటువంటి కథను శుకుడు పరీక్ష మహారాజు చెప్పాడనేటువంటి విషయాన్ని మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.